వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకోసం మీరు చేయాల్సింది యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేయడం, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మిత్రులారా. మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము కలిసి పనిచేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఇంకా ఈనాటి ప్రధానమైన వార్తల్లోకి మనం ప్రధానంగా వెళ్లే ముందు కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయి అనడానికి 2-3 ఉదాహరణలు మనం మచ్చుకు చెప్పుకుందాం మిత్రులారా. గతంలో దశాబ్దాలుగా కల్వకుర్తిలో అనేక రాజకీయ పార్టీలకు సంబంధించి నేతలు ఈ కల్వకుర్తి ప్రాంతాన్ని ఏలడం కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందడం కావచ్చు, లేదంటే మంత్రులుగా కొనసాగిన చరిత్ర కల్వకుర్తి ప్రాంతానికి ఉంది. అదే చరిత్ర ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే స్థాయికి వెళ్ళడం జరిగింది. కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు కొనసాగించడం జరుగుతుంది రేవంత్ రెడ్డి. మంత్రులుగా మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ కావచ్చు, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైపాల్ రెడ్డి ప్రాంతానికి సేవలు అందించడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యేలుగా అనేక మంది ప్రాంతానికి సేవలు అందించిన నేపథ్యంలో ఒకవైపు జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు ప్రాతినిధ్యం ప్రధానంగా వహించడం జరిగింది కల్వకుర్తి ప్రాంతం నుంచి. అయితే వ్యక్తిగత కక్షలు కానీ లేదంటే పార్టీ పరంగా విమర్శలు ప్రతి విమర్శలు కేవలం అభిప్రాయ భేదాలు అనేది కేవలం ఎక్కడి వరకు ఉండేదంటే సమస్యలు కావచ్చు, లేదంటే ప్రజల అంశం వచ్చినప్పుడు మాత్రమే విమర్శలు ఉండేది. ఆ సమస్యలు అయిన తర్వాత లేదంటే ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ లేదంటే ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు విమర్శలు చేసుకోవడం, అనంతరం అభివృద్ధులు అందరూ కలిసి పనిచేయడం అనేది కల్వకుర్తి ప్రాంతంలో జరుగుతున్నటువంటి అది దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఒక ఒక మంచి సాంప్రదాయం. కానీ ప్రస్తుతం ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కల్వకుర్తి రాజకీయం పూర్తిగా మారిపోయింది. కక్ష సాధింపులకు అదేవిధంగా కక్షపూరిత రాజకీయాలకు కల్వకుర్తి ప్రాంతం అనేది ఒక నిలువుటద్దంగా మారింది అనడానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మీరు చెప్పుకుందాం మిత్రులారా. ఐక్యతా ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి సేవలు చేయాలనే ఒక సంకల్పంతో ఆయన ముందుకు సాగడం జరుగుతుంది. అందులో భాగంగానే కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రమైనటువంటి కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ₹1,00,000 పైగా డబ్బులు వెచ్చించి ఆయన ఒక వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఈ క్రమంలో అక్కడ డబ్బు ఎంత అనేది ముఖ్యం కాదు మిత్రులారా, ఆయన సేవ చేసేందుకే రావడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. తను సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, విద్య కోసం, వైద్యం కోసం ఉపయోగపడాలని ఒక సంకల్పంతో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే పేదలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది, విద్య కోసం పనిచేయడం జరుగుతుంది. అలాంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కల్వకుర్తి నియోజకవర్గానికి సేవలు చేస్తున్న ఈ తరుణంలో కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు అంటే కేవలం కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రయాణికులే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు మన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళడం తదితర పనుల కోసం కావచ్చు, పూజా కార్యక్రమాల కోసం ఇక్కడికి వస్తున్న తరుణంలో కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తాగునీటి వసతి సౌకర్యం కల్పించిన నేపథ్యంలో స్వచ్ఛమైన తాగునీటిని ఏర్పాటు చేసిన చరిత్ర సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. గతంలో ఎవరు కూడా స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన చరిత్ర కల్వకుర్తి ప్రాంతంలో లేదు ఆర్టీసీ బస్టాండ్లో. ఈ తరుణంలో ఆయనకు సంబంధించి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఏర్పాటు చేసిన ప్లాంట్ అంటూ ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ అంటూ అక్కడ బోర్డు ఏర్పాటు చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఈరోజు డిఎం ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మాటలు వింటూ వాళ్ళ ప్రలోభాలకు లొంగిపోయి ఈరోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి సంబంధించిన ఐక్యతా ఫౌండేషన్ సహకారంతో అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది అనే కోణంలో ఆ పేరు రాయాలంటే పేరు రాయడానికి వీల్లేదు, అవసరమైతే మీ ప్లాంట్ మీరు రిటర్న్ తీసుకుపోండి అని చెప్పడం అనేది నిజంగా దురదృష్టకరం మిత్రులారా. అదేవిధంగా ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఆయన కూడా అద్భుతమైన కార్యక్రమాలు, ఇండ్ల నిర్మాణాలు కావచ్చు, విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, విద్యార్థుల కోసం కావచ్చు, ఇక నూతనంగా వచ్చే విద్యా సంవత్సరంలో కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం, తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసమైనా ప్రత్యేకంగా తలకొండపల్లి ఎక్స్ రోడ్లో పాఠశాలను ఏర్పాటు చేసి అత్యాధునిక వసతులు కల్పించి అక్కడే వసతి గృహం కల్పించి నిపుణులు నాణ్యమైన
లేదంటే నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయించేందుకు ప్రత్యేకంగా స్కూల్ని కూడా ఏర్పాటు చేసిన చరిత్ర ఉప్పల వెంకటేష్ది. ఇండ్లు నిర్మించిన చరిత్ర, ఒక ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు ఉప్పల వెంకటేష్ చేస్తున్నాడు. అలాంటి ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలోనే ఆయన కల్వకుర్తికి వచ్చే ప్రయాణికులు కావచ్చు, ప్రతి ఆదివారం సంతకు వచ్చే ప్రజల కోసం కావచ్చు, అంటే ఇక్కడ వచ్చే ప్రజల సౌకర్యం కావచ్చు, లేదంటే ఈ సమ్మర్ హాలిడేస్ తరుణం కావచ్చు, లేదంటే హాలిడేస్కి సంబంధించినటువంటి ముందస్తు 10వ తరగతి ఇంటర్ ఎగ్జామ్స్ నిన్న మొన్నటి జరిగినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన విద్యార్థుల కోసం కావచ్చు, లేదంటే ప్రతి ఆదివారం సంతకు వచ్చే ప్రజల సౌకర్యార్థం కావచ్చు, లేదంటే ప్రయాణికుల సౌకర్యార్థం కావచ్చు, ఇక్కడ అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఇవాళ డిఎం వాళ్ళకి ఫోన్ చేసి నిర్వాహకులకి ఈరోజు ఉప్పల వెంకటేష్ బోర్డు ఆడ తీయాలి, అంబలి కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయొద్దంటూ మొదట్లో ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఇక అనేక పరిణామాల నేపథ్యంలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయకముందే ఇక్కడ ఏర్పాటు చేయొద్దు, ఉప్పల వెంకటేశ్వర వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి అనే కోణంలో, అదేవిధంగా అంబలి కేంద్రం ఏర్పాటు చేయకుండా నిరోధిస్తే వ్యతిరేకత వస్తుందనే కోణంలో డిఎం ముందస్తుగానే గమనించి అక్కడ ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించింది అనేక పరిణామాల నేపథ్యంలో. ఇప్పుడు అంబలి కేంద్రం విజయవంతంగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో అంబలి కేంద్రం కొనసాగించినా సరే కానీ ఉప్పల వెంకటేష్ ఫోటో అక్కడి నుంచి తొలగించాలంటే ఉప్పల వెంకటేష్ ఫోటో ఎందుకు తొలగించాలి? స్వచ్ఛంద కార్యక్రమాల నేపథ్యంలో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల సౌకర్యార్థం కోసం పనిచేస్తుంటే డిఎం అడనంట ఆ ఫోటో తీయాలి ఉప్పల వెంకటేష్ అంటుంది. డిఎంకు చేతనైతే కల్వకుర్తి ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక భాగంలో ఉన్నటువంటి చెత్త చెదారం మరుగుదొడ్లకు, అసాంఘిక కార్యక్రమాలకి, లేదంటే సెక్స్ వర్కర్ల కేంద్రమైనటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ను ఫస్ట్ శుద్ధి చేయాల్సిన బాధ్యత ఈమె పైన ఉంది. అది చేయకుండా అదేవిధంగా వేలాది రూపాయలు ప్రజలు ఇక్కడ ఎవరైతే వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉందో ఆ తాయితకు మించి, ఏదైతే వాళ్ళ అంతస్తుకు మించి ఇక్కడ మొత్తం రెంట్లు కట్టడం జరుగుతుంది. అలా కాకుండా విధి విధానాల ప్రకారం ఆ వ్యాపారస్తుల వచ్చేటువంటి గిరాకీ నేపథ్యంలో ఏవైతే విధి విధానాలు ఉంటాయో ఈ ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కానీ ఇక్కడ ఉన్న డిఎం కానీ పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఇప్పుడు ఒక చెత్త కుప్పగా మారింది. కానీ డిఎం మాత్రం ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరకుండా అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక 100 ఏళ్ల నుంచి కొనసాగుతున్న సభ్యురాలుగా వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు కల్వకుర్తి ఆర్టీసీకి సంబంధించినటువంటి వ్యవస్థను సర్వనాశనం చేసేందుకు ఈరోజు డిఎం కృతనిశ్చయంతో పనిచేయడం జరుగుతుందనడానికి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ₹1,00,000 పైగా వెచ్చించి వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తే అక్కడ వాటర్ ప్లాంట్ పైన అక్కడ ఐక్యతా ఫౌండేషన్ బోర్డు ఏర్పాటు చేయకుండా ఆ ప్లాంట్ నిర్వహణ లోపాలతో ఆ ప్లాంట్ మొత్తం శిథిలావస్థకు చేరుకునే పరిస్థితులు ఈ డిఎం వ్యవహార తీరు వల్ల కొనసాగుతుంది. అంబలి కేంద్రం ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తే ఉప్పల వెంకటేష్ బోర్డు తీయాలనే ఫోటో తీయాలనే కోణంలో రాజకీయాలు చేయడం జరుగుతుంది డిఎం. కాబట్టి ఇప్పటికైనా డిఎం గారు ఒక ఉద్యోగినిగా బాధ్యత గల ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ రాజకీయ పార్టీకి సంబంధించి, అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఏ పార్టీలకు సంబంధం లేని వ్యక్తిగా విధి విధానాలతో ముందుకు వెళ్తే బాగుంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగినిగా మీ విలువ కాపాడుకుంటే బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగినిగా, బాధ్యతాయుతమైన ఉద్యోగినిగా ఈ కల్వకుర్తి డిఎంగా కల్వకుర్తి ప్రాంతానికి వచ్చేటువంటి కల్వకుర్తి బస్ స్టాండ్కి వచ్చేటువంటి ప్రజల సౌకర్యం కోసం పనిచేస్తే, సౌకర్యార్థం కోసం పనిచేస్తే బాగుంటుంది తప్ప ఇలాంటి కక్షపూరిత రాజకీయాల్లో తాను కూడా పాలు పంచుకుంటే ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విధి విధానాలు కానీ ఇలాంటి పద్ధతులు ఇప్పటికైనా డిఎం మర్చిపోవాలి, మానుకోవాలి. సమాజం కోసం పనిచేయాలి. ఒక బాధ్యతాయుతమైన విధి విధానాలకు బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉండి, బాధ్యతాయుతమైన ఒక ఉద్యోగంలో ఉండి ఈ మనకు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని బడుగు బలహీన వర్గాలకి ఉద్యోగాలు రావడమే చాలా తక్కువ. అలాంటి ఉద్యోగాలు వచ్చిన ఈ నేపథ్యంలో కల్వకుర్తి బస్టాండ్లో వాటర్ ఎవరు తాగుతారు మిత్రులారా? ఒక ఎస్సీ కులమో, ఒక ఎస్టీ కులమో, ఒక బీసీ కులమో, ఒక మైనార్టీ కులం, బహుజన వర్గాలకు సంబంధించిన పేద కుటుంబాలు మాత్రమే ఆర్టీసీ బస్టాండ్లో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి వాటర్ ప్లాంట్ నుంచి వాటర్ తీసుకోవడం జరుగుతుంది. మరి బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులు బహుజన వర్గాల నుంచి ఆలోచించకుండా, అదేవిధంగా అంబలి కేంద్రం ఉప్పల వెంకటేష్ ఏర్పాటు చేసినటువంటి అంబలి కేంద్రం వద్దకు వెళ్ళి అక్కడ క్యూ లైన్లో నిలబడి ఎర్రటి ఎండలో అంబలి ఎవరు తాగడం జరుగుతుంది మిత్రులారా? కేవలం బహుజన వర్గాలకు సంబంధించిన బిడ్డలే
పేదింటి బిడ్డలకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు మాత్రమే అంబలి కేంద్రం వద్దకు వెళ్ళి ఇక్కడ బస్టాండ్ ఆవరణలో లైన్లో నిలబడి అంబలి తాగడం జరుగుతుంది. ఎవరు తాగుతారు? బహుజన వర్గాలు. మరి బహుజన వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి తాగునీరు కావచ్చు, బహుజన వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి అంబలి కేంద్రాన్ని ఈరోజు బహుజన వర్గాలకు సంబంధించి బహుజన బిడ్డలే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరి అధికార రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ ఈరోజు అంబలి కేంద్రాన్ని కావచ్చు, వాటర్ ప్లాంట్ను కావచ్చు ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బహుజన వర్గాల కోసం రాజకీయంగా కానీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాలే తప్ప బహుజన వర్గాలకు మేలు చేసే విధంగా కాకుండా కీడు చేసే విధంగా వ్యవహరిస్తే మాత్రం భవిష్యత్తులో బహుజన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సమస్యలు కానీ లేదంటే ఉద్యోగాల కల్పన కావచ్చు, లేదంటే రాజకీయ అవకాశాల కోసం కావచ్చు, బహుజన వర్గాలకు కావాల్సినటువంటి అవకాశాల కోసం మళ్ళీ బహుజన వర్గాలే పోరాటం చేయాల్సి ఉంటుంది. కాబట్టి బహుజన వర్గాలను దూరం చేసే కుట్రలు కానీ బహుజన వర్గాలకి అన్యాయం చేసే కుట్రలు చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త డిఎం గారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీ కెరీర్లో చెడు పేరు రావడం జరుగుతుంది. మీరు బహుజన వర్గాల నుంచి వచ్చిన పేదింటి బిడ్డలు కాబట్టి మళ్ళీ పేదింటి బిడ్డలకు అన్యాయం చేసి చరిత్ర హీనురాలుగా మారుద్దంటే ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. లేదంటే డిఎం గారు ఇలాగే వ్యవహరిస్తే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ప్రజల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ తెరవడంతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అక్కడ బోర్డులు ఏర్పాటు చేసేందుకు కూడా కల్వకుర్తి ప్రజలు సిద్ధం కావడం జరుగుతుంది. అంబలి కేంద్రాన్ని తొలగిస్తే, ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని తొలగిస్తే ప్రజలే అక్కడ వచ్చి నిలబడి అంబలి కేంద్రాన్ని నిర్వహించే పరిస్థితి దాపురిస్తుంది. అప్పుడు డిఎం సంబంధించినటువంటి ఈ వ్యవస్థ కావచ్చు, లేదంటే ఆర్టీసీకి సంబంధించిన వ్యవస్థ ఉన్నతాధికారులు కావచ్చు, ఆర్ఎం కావచ్చు, వాళ్ళ ముత్తాతలు దిగి వచ్చినా కానీ ఇక్కడ అంబలి కేంద్రం కానీ వాటర్ ప్లాంట్ కానీ కొనసాగించడం తప్ప అడ్డుకునే పరిస్థితి ఉండదు. ప్రజల మేలు కోసం ఎవరైనా రాజకీయ నాయకులు చేస్తే ఆ మేలును మరింత పొందుతూ వాళ్ళతో సఖ్యత సంబంధాలు కొనసాగిస్తూ ప్రజల మేలు కోసం మరింత సేవా కార్యక్రమాలను అందిపుచ్చుకుంటూ ఈ ప్రాంతానికి ఎక్కడ విధులు నిర్వహిస్తే అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే సేవలను వినియోగించాలి తప్ప లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి సమాజం కోసం సేవ చేస్తున్న రాజకీయ నాయకులు అక్కడక్కడ సముద్రంలో నీటి బిందువుల మాదిరి అక్కడక్కడ ఉన్నారు. ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి ఈరోజు బంగారు బాతు గుడ్లలాగా ఈరోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఒకవైపు, ఉప్పల వెంకటేష్ మరోవైపు వచ్చి ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇక్కడ ముఖ్య నేత వ్యవహార తీరు వల్ల ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకి అన్యాయం చేసే కుట్రల కుతంత్రాలు జరుగుతున్నాయనడానికి చిన్న నీటి బిందువు లాంటి ఒక చిన్న అంశాలుగా మనం ఈరోజు పేర్కొనడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి అభివృద్ధి కోసం టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి టాస్క్ కార్యాలయాన్ని కూడా ఈరోజు అనుమతి ఇవ్వకుండా ఎక్కడ ఏర్పాటు చేయాలి టాస్క్ కార్యాలయాన్ని కొనంలో ఈ మార్చికి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 31 వరకు అక్కడ 25 లక్షలకు సంబంధించిన నిధులు ఉన్నాయి. మార్చి 31 లోపు ఆ నిధులను వినియోగించుకోకుంటే టాస్క్ ఆధ్వర్యంలోకి రిటర్న్ వెళ్లే అవకాశం ఉంటుంది. టాస్క్ కార్యాలయం కల్వకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువత కావచ్చు, లేదంటే నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. 10th నుంచి మొదలు పెడితే వివిధ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళందరికీ కూడా యువతకి ప్రతి 3 నెలలకు ఒకసారి కోచింగ్ అయిపోతూ ప్రతి 3 నెలలకు జాబ్ మేళాలు నిర్వహిస్తూ వందలాది మందికి వేలాది మందికి కల్వకుర్తి నియోజకవర్గం కేంద్రంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ అంతర్జాతీయ కంపెనీలను కల్వకుర్తికే తీసుకొచ్చి టాస్క్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రామీణ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి తెలుగు మీడియంకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ప్రావీణ్యాన్ని పెంపొందించి ఏ విధంగా ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలి, ఇంటర్వ్యూలో ఏ విధంగా సమాధానాలు చెప్పాలనే కోణంలో టాస్క్ అనేక స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది, నైపుణ్యాలు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి టాస్క్ని కల్వకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే ఇక్కడ సుంకిరెడ్డి రాఘవేంద్ర టాస్క్ సిఓగా ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో సుంకిరెడ్డి రాఘవేంద్ర కల్వకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాడేమో, నా రాజకీయ జీవితం సమాప్తం అవుతుందేమనే కోణంలో ఇప్పుడున్నటువంటి నేత వ్యవహరించి కల్వకుర్తి ప్రాంతానికి అన్యాయం చేసే కుట్ర జరుగుతుంది. అదేవిధంగా తన కాలేజీకి సంబంధించి ఆమన్గల్ కాలేజీలోనే టాస్క్ కార్యాలయం ఏర్పాటు చేయండి, కల్వకుర్తిలో వద్దంటూ ఆయన వచ్చే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆమన్గల్ కేంద్రంగా లేదంటే కడతాల కేంద్రంగా అక్కడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే సంకల్పంతో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 100 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి పాఠశాల కావచ్చు, స్కూల్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, కార్యక్రమాలు మొత్తం
ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పూర్తిగా ఆమన్గల్, తలకొండపల్లి, కడతాలపైన దృష్టి సారించడం జరుగుతుంది. కల్వకుర్తికి తీవ్ర అన్యాయం చేయడం జరుగుతుంది. దానికి నిదర్శనమే నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో టాస్క్ కార్యాలయం ఏర్పాటు చేయొద్దు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆమన్గల్ కేంద్రంలో ఉన్న తన సొంత కాలేజీలో మాత్రమే టాస్క్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి. 25 లక్షలు నా కార్యాలయంలోకి తర్జుమా చేస్తే అయిపోతుందని కరుణలో ఆయన వ్యవహరించడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇంత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సొంత పాలకులు, సొంత ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు పాలకులుగా మారతారనుకుంటే సొంత ఊరికి పరిమితం కావడం జరుగుతుంది. నా ఊరు, నా మండలం, నా జిల్లా అనే కోణంలో ఈరోజు ప్రయాస జరుగుతుంది. ఇది కల్వకుర్తి ప్రాంత ప్రజలకు ప్రధాన శత్రువుగా భవిష్యత్తులో తీవ్ర అవస్థలు పడే పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి టాస్క్కు సంబంధించి ఏం జరుగుతుంది, టాస్క్కు సంబంధించి ఎలాంటి అన్యాయం జరుగుతుందనే కోణంలో మరో కథనం స్ఫూర్తి మీకు ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది మిత్రులారా. ఈనాటి రాష్ట్ర జాతీయ అంశాలకు సంబంధించి వార్తలు ఒకసారి చూస్తే, లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు 2029 ఎన్నికల నుంచి అమల్లోకి. అప్పుడు తెలంగాణలో 179, ఏపీలో 223 శాసనసభ సెగ్మెంట్లు. దేశంలో 543 నుంచి 816 లోక్సభ స్థానాలు ఈ పార్లమెంటు సమావేశాల్లోని బిల్లు అంటూ ఎన్డీఏ భాగస్వాములకు చెప్పిన అమిత్ షా. ముందుగానే మహిళా రిజర్వేషన్ కోటా. ఇక వచ్చే ఎన్నికల్లో మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం మిత్రులారా, మన స్ఫూర్తి న్యూస్లో చెప్పేది ప్రతి ఒక్క అంశం కూడా ఎప్పటికప్పుడు నిజమవుతుంది. సంపూర్ణ అవగాహనతో, సంపూర్ణ సమాచారంతో, స్వచ్ఛమైన సమాచారంతో మన స్ఫూర్తి న్యూస్ ప్రత్యేకంగా అన్ని కథనాలను ప్రచురిస్తుంది మిత్రులారా. ఎవరికి, ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీకి మనం ఎప్పుడు కూడా వంతపాడే అవకాశం ఉండదు మిత్రులారా. ప్రజల పక్షమే మన స్ఫూర్తి లక్ష్యం. కాబట్టి మనం 2029 ఎన్నికలు అనేది ఖచ్చితంగా కల్వకుర్తి నియోజకవర్గం 2 నియోజకవర్గాల విడిపోతుంది. ఆ 2 నియోజకవర్గాలు విడిపోతున్న ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మండలాలకు సంబంధించిన నాయకులు ఈ కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఏలడం జరుగుతుంది. కాబట్టి ఆ నాయకులు కల్వకుర్తి ప్రాంతానికి అన్యాయం చేసేందుకు కుట్ర అనేది ప్రస్తుతం జరుగుతుంది. అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తలకొండపల్లికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు టాస్క్ కార్యాలయం కూడా ఆమన్గల్ మండలానికి తీసుకువెళ్లే కుట్ర అనేది జరగడం జరుగుతుంది మిత్రులారా. ఇది తస్మాత్ జాగ్రత్త. కల్వకుర్తి, వెల్దండ, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ పరిధిలోని చారగొండ, ఒంగూరు, ఊరుకొండ మండలానికి సంబంధించిన ప్రజలందరూ కూడా గమనించాలి. కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించి మరో ఉద్యమానికి కూడా సిద్ధం కావాలి. ముఖ్యంగా వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా వీటికి టాస్క్ కార్యాలయం కల్వకుర్తిలో ఏర్పాటు చేయాలనే కోణంలో ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్కడ మంజూరైంది. ఇంకా దాంట్లో మార్పు ఉన్నది. కాబట్టి కనీసం టాస్క్ కార్యాలయం కల్వకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మిత్రులారా. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని మనం మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. 2029లో నియోజకవర్గాలు 2 జరుగుతాయి. ఇక్కడ 2 నియోజకవర్గాల నుంచి ఉప్పల వెంకట, సుంకిరెడ్డి, రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యేలు కాబోతున్నారు. దాంట్లో డౌట్ లేదు మిత్రులారా. అవతల ఎవడైనా పోటీ చేయని తాత ముత్తాతలు కాదు, వాళ్ళ అమ్మమ్మ నానమ్మలు దిగొచ్చినా సరే వేరేడు ఎమ్మెల్యే కాడు. ఎందుకు అనంటే వీళ్ళు చేసే స్వచ్ఛంద కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు, పదవులు రాకముందే లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి వీళ్ళు సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతుంది. ఒకవైపు సుంకిరెడ్డి, మరోవైపు ఉప్పల వెంకటేష్. కాబట్టి ఇలాంటి వ్యక్తులే ఆ నియోజకవర్గానికి అక్కడ, ఈ నియోజకవర్గం ఇక్కడ 2 నియోజకవర్గాలు కల్వకుర్తిలో ఏర్పడితే వీళ్ళిద్దరు కనుక ఎమ్మెల్యేలు అయితే కల్వకుర్తి సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్ ఎమ్మెల్యేలు వీళ్ళే. గత ఎన్నికల్లో ఎవడెవడు గెలుస్తాడు, ఎమ్మెల్యే ఎవడైతాడు, ఎంపీలు ఎవడైతాడని మనం చెప్పడం జరిగింది. ఏ పార్టీ అధికారుల కోసం చెప్పడం జరిగింది. అది నిజమైంది. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి, ప్రతి పార్లమెంట్కి సంబంధించి వచ్చే ఎన్నికల్లో కూడా కల్వకుర్తి నియోజకవర్గం 2 మారబోతుంది. ఈ 2 నియోజకవర్గాలకు వీళ్ళిద్దరే ఎమ్మెల్యేలు కాబోతున్నారు. దీంట్లో డౌట్ అనేది లేదు మిత్రులారా. ఎవడన్నా ఏమన్నా అనుకున్న పర్వాలేదు, ఎవడు బాధపడ్డా పర్వాలేదు, కానీ ఇది జరిగే సత్యం. లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాలను ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్టు తెలిసింది. దీని ప్రకారం పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 816కు చేరుతాయి. 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అవుతాయి. ఇంకా తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కు చేరుతాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, అదేవిధంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలా
నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ ఇతర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ తోనూ షా మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డిలిమిటేషన్ చట్టాలకు సవరణ ప్రతిపాదిస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. ప్రాథమిక జనాభా లెక్కల వివరాలతోనే 2023 సెప్టెంబర్లో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రావాలి. రాజ్యాంగ అధికరణలు 173 అదేవిధంగా 81(3) ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిబంధన ఉంది. ఇక అందువల్ల కేంద్రం మహిళా రిజర్వేషన్ల అమలును 2034 నుంచి అమల్లోకి తేనుంది. ఇదివరకు భావించారు 2034 నుంచి అమల్లోకి తేనుందని ఇదివరకు భావించారు. కానీ ఇప్పుడు జనగణన 2027 మార్చి 1 కల్లా పూర్తి కానుండడంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవచ్చు. ఈ అంశంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనపై స్పందించడానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మంగళవారం విపక్ష నేతలు సమావేశం కానున్నారు. ఎందుకంటే జనాభా నియంత్రణ కోసం దశాబ్దాలుగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు అనేక తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒక్కరే ముద్దు ఇద్దరే వద్దు అనే కోణంలో అనేక దశాబ్దాలుగా జరిగిన పరంపర నేపథ్యంలో దక్షిణ భారతదేశానికి సంబంధించిన జనాభా తగ్గింది. కాబట్టి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన పార్లమెంట్లు కూడా ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఇలా జరిగితే ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించి నియోజకవర్గాలు తగ్గుతాయి, ఉత్తర భారతదేశానికి సంబంధించి రాజకీయ పెత్తనం పెరుగుతుంది, మరింత పెరుగుతుంది. కాబట్టి ఇది ప్రమాదం అనే కోణంలో చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న సీట్లను బట్టి 50% పెంచాలి, జనాభా ప్రాతిపదిక చూడొద్దు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను సమప్రాధాన్యంతో చూడాలి, అప్పుడే దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటుంది, అదేవిధంగా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయ ప్రాతినిధ్యం పెరగదు అనే కోణంలో ఒక చర్చ కొనసాగుతుంది. అయితే జనాభా ప్రాతిపదికన మాత్రమే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఇంత జనాభాకు ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా ఇంత జనాభాకు ఒక సర్పంచ్, ఇంత జనాభాకు గ్రామ పంచాయతీ, ఇంత జనాభాకు నియోజకవర్గం ఉంటుంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ నియోజకవర్గాల విభజన అనేది జరుగుతుంది. దాంట్లో మార్పు ఉండదు. ఇక వెనక్కి తగ్గిన ట్రంప్, ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు 5 రోజుల విరామం ఇచ్చిన అధ్యక్షుడు. ఈడు పనికి మళ్ళీ దద్దమ్మ, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఈడు పిచ్చుకుక్క మురగదు, అది కరుస్తూనే ఉంటుంది, అడ్డమొచ్చులో కరుస్తుంది, బర్రెని కరుస్తుంది, ఇంకో కుక్క వస్తే ఆ కుక్కని కరుస్తుంది, గాడిదని కరుస్తుంది, మనుషులు వస్తే మనుషులని కరుస్తుంది. అట్లాంటి వాడు ఈ ట్రంప్ గాడు. వీడేం చేస్తాడో ఈయనకే తెలియదు. వీని వల్ల ఈరోజు ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి దాపురించింది ట్రంప్ గాడు అనే ఒక చెత్తగాని వల్ల. ఈడంట ఏమంటున్నాడు, యుద్ధం 5 రోజుల విరామం ఇచ్చినాడు. ఈయన బాతుకులా చెప్పు. గౌరవనీయ ఇరాన్ నేతలతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ఆ నేత ముస్తాబా ఖాదరి స్పష్టీకరణ. చర్చలేం జరగలేదన్న ఇరాన్ హర్మూజ్ మూసివేత హెచ్చరికతోనే ట్రంప్ దిగొచ్చారని స్పష్టీకరణ. ఇక మదుపర్లకు షాక్ మార్కెట్, బంగారం వెండి ధరల్లో భారీ కుదుపు. ఇక ఇరాన్ యుద్ధ పరిణామాలు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల భారీ పతనానికి కారణమయ్యాయి. మదుపర్ల సంపద 14.29 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బంగారం వెండి ధరలు కూడా భారీ కుదుపులకు లోనయ్యాయి. ఉదయం భారీగా తగ్గి 10 గ్రాముల బంగారం ధర 1.35 లక్షలు, కిలో వెండి ధర 2.08 లక్షలకు చేరాయి. ఇరాన్పై దాడులకు 5 రోజుల విరామం ఇస్తామని ట్రంప్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు ఉపశమిస్తాయని అంచనాలతో రాత్రికి ధరలు మళ్ళీ కొంత పెరిగాయి. రాత్రి 11:30 గంటలకు 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,39,000 రూపాయలు, వెండి కిలో ధర 2.25 లక్షలకు వద్ద స్థిరపడ్డాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా తొలిసారి 95కు మించి పతనమైన చివరికి 93.53 వద్ద స్థిరపడింది. ఇక ఫార్ములా ఈ కారు రేసులో A1 కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చార్జ్ షీట్ దాఖలు చేసిన ఏం పీకలేరు బై కేటీఆర్ ని, కేసీఆర్ ని ఈ కాంగ్రెస్ ఏం పీకలేరు. పీకేటోళ్ళు అయితే
ఇప్పటికే ఏదో చేసేటోళ్ళు, కానీ వీళ్ళు ఏం పీకలేరు. 2.5 ఏళ్ళు దగ్గర పడుతుంది కాంగ్రెస్ వాళ్ళకి, అర్థమైందా? ఇంకొక 2.5 ఏళ్ళే ఉంది. లాస్ట్ సంవత్సరం అనేది ఉట్టిదే, ఇక సంవత్సరంన్నర ఉంది. సంవత్సరంన్నర వీళ్ళు పీకేది ఏముండదు. కేసీఆర్ ఫ్యామిలీని వాళ్ళని టచ్ చేసే దమ్ము లేదు కాంగ్రెస్ వాళ్ళకు. అన్నీ ఉట్టి గాలి మాటలే, గాలి కాంగ్రెస్ వాళ్ళు. ఇక గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు, విద్వేషపూరిత ప్రసంగాలకు కళ్యాణం, న్యాయవాదుల సంరక్షణకు పెద్దపీట, రోహిత్ వేముల చట్టం విధి విధాన రూపకల్పనకు ఉపసంఘం, వృద్ధ తల్లిదండ్రులను ఆదరించకపోతే వేతనంలో కోత, పలు కీలక బిల్లులకు మంత్రిమండలి ఆమోదం. ఈ మోతవారి కొన్ని విషయాలు మాత్రం రేవంత్ రెడ్డి వృద్ధ తల్లిదండ్రులను ఆదరించకపోతే వేతనంలో కోత అంటూ ఒక బిల్లు తీసుకురావడం జరుగుతుంది. ఎంత గ్రేట్ కదా! అష్ట కష్టాలు పడి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు అనేక మిత్రులారా, ప్రతిరోజు కూలి పని తప్ప, ప్రతిరోజు కష్టం తప్ప, ప్రతిరోజు పని చేయడమే తప్ప వేరే వ్యాపకం తెలియని తల్లిదండ్రులు అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లో తమ బిడ్డలను చదివిస్తే పెళ్లి తర్వాత పెళ్ళని చెప్పిందని పత్త లేకుండా ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్కో పక్క దేశానికి పోయి తల్లిదండ్రులు ఊళ్ళో ఉన్నరా సచ్చిరా అని చెప్పి చూడకుండా, చచ్చిపోయినా కనీసం అంత్యక్రియలకు రాకుండా అలాంటి నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు బిల్లు తీసుకురావడం జరుగుతుంది రేవంత్ రెడ్డి. ఇలాంటి కొన్ని విషయాల్లో, అదేవిధంగా విద్యార్థులకు హాస్టల్లో కల్పిస్తున్నటువంటి వసతులు కావచ్చు, కొన్ని విషయాల్లో మాత్రం అద్భుతం మిత్రులారా రేవంత్ రెడ్డి. క్షేత్రస్థాయి నుంచి అంటే కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గిగ్ వర్కర్లకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కనుక అమలైతే రేవంత్ రెడ్డి గ్రాఫ్ అనేది ఒక ఇంచు పెరుగుతుంది తప్ప తగ్గదు మిత్రులారా. తల్లిదండ్రులను పట్టించుకొని వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారో పట్టించుకోకుంటే వాళ్ళ జీతం నుంచి ప్రభుత్వమే కట్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లో వేయడం అనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ఇది నిజంగా హ్యాట్సప్ టు రేవంత్ రెడ్డి, గ్రేట్ అంటే గ్రేట్ మిత్రులారా. ఇక మూసీ నిర్వాసితులను వీధిన పడనివ్వం, నేను భరోసా ఇస్తున్న క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తా, సలహాలు ఇవ్వచ్చు మండలిలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక 3 బడ్జెట్లలోనూ భారీ లోటు, యంగ్ ఇండియా స్కూళ్లతో 1000 కోట్ల స్కామ్, దీనిపై సిట్ వేయాలి, అప్పులపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం, అసెంబ్లీలో హరీష్ రావు ధ్వజం. ఇక ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్, హైదరాబాద్కు చెందిన రాకేష్ శర్మ ద్వారా సరఫరా, కౌశిక్ రవితోనూ అతనికి లావాదేవీలు. సిట్ దర్యాప్తులో వెలుగులోకి కొత్తగా 4 పేర్లు, అభిషేక్ అదృశ్యంపై రాజేంద్రనగర్ ఠాణాలో ఫిర్యాదు, 3 రోజుల కస్టడీకి మాజీ ఎమ్మెల్యే రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ కూడా. రోహిత్ రెడ్డి ఒకడు ఎమ్మెల్యే, వీడు గన్ను గిన్నె పట్టుకుని తిరుగుతాడు, లైసెన్స్ గన్ను, మరి అది లైసెన్స్ ఉందో లేదో. వీడు ఫామ్ హౌస్ పెట్టి డ్రగ్స్ సరఫరా చేసుకుంటా, వీడు ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి. వీడి ఎమ్మెల్యే వీడే డ్రగ్స్ తాగుతూ మందికి తాగిపిస్తూ డ్రగ్స్ తినిపిస్తూ డ్రగ్స్ బిజినెస్ చేసేవాడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గంలోని ప్రజలనే చూస్తాడు వీడు. ఈయన కార్యకర్తలను ఎట్లా చూస్తాడు? కార్యకర్తలని డ్రగ్స్కు బానిస చేస్తాడు, ఎందుకంటే ఈయనకి ఫామ్ హౌస్లో గిరాకీ రావాలి. నియోజకవర్గంలోని ప్రజలను కూడా ఇదే పని చేస్తాడు. నియోజకవర్గాన్ని పరిమితం అవుతాడా? తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే 119 మంది ఎమ్మెల్యేలు అంటే వీళ్ళు అత్యంత తక్కువ మంది. వీడు ఏ నియోజకవర్గానికి పోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎక్కడ డ్రగ్స్ అన్నా. వీడు ఎమ్మెల్యే కాబట్టి ఈయన ఎవరు చెక్ చేసే పరిస్థితి ఉండదు. వీడు దొరికే వరకు, దొంగ దొరికే వరకు. ఇలాంటి దొంగలు తయారైన తర్వాత తెలంగాణ ఎట్లా బాగుపడుతుంది మిత్రులారా? ఈ దొంగని ఈ కేసీఆర్ అనే గజ దొంగ ప్రోత్సహించిండు, కేటీఆర్ అనే గజ దొంగ ప్రోత్సహించారు. ఏం చెప్పాలి చెప్పు? గీడ ఎమ్మెల్యే బారస మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ పోలీసులపైకి కాల్పుల కేసులో కొత్త పేర్లు, లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్ చెందిన డ్రగ్స్ ప్రెడర్ రాకేష్ వర్మ, అతని సహాయకుడు రాజేంద్రనగర్ లోని భవానీ నగర్ కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అభిషేక్ సింగ్ తో పాటు రాజస్థాన్ కు చెందిన అతడి స్నేహితుడి పాత్రను సిట్ గుర్తించింది. రాకేష్ వర్మ, రోహిత్ రెడ్డి, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవిల మధ్య ఏడాది కాలంగా డ్రగ్స్ కొనుగోలు, ఇతర లావాదేవీలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ బతుకులు పాడగాను 7.5-2 ఏళ్ల నుంచి డ్రగ్స్ దందా ఒక ఎమ్మెల్యే గాడు చేస్తుంటే పట్టుకోరు. ఎట్లా పట్టుకుంటారు చెప్పండి? ఎమ్మెల్యే గాడు కదా అని బండిని చెక్ చేయదు. ఇక రోహిత్ రెడ్డి, కౌశిక్ రవి డ్రగ్స్ కోసం రాకేష్ వర్మను సంప్రదిస్తుంటారని, అతడు అభిషేక్ సింగ్ లేదంటే మరొకరి ద్వారా పంపిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు ఈ నెల 15వ తేదీ నుంచే పరారైనట్లు తెలుస్తుంది. 4వ వ్యక్తి గతంలో గోవాలో జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు, అతడికి రోహిత్ రెడ్డికి సంబంధం ఉన్నట్టు దర్యాప్తులో బయటపడింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలోని సిట్ గతంలో జరిగిన డ్రగ్స్ పార్టీల గురించి ఆరా తీస్తుందనే భయంతోనే ఆ 4 పరారైనట్లు సమాచారం. ఇప్పటికే నిందితుల పేర్లు, చిరునామాలు సహా గుర్తించిన పోలీసులు వారి కోసం వేర్వేరు బృందాలతో గాలిస్తున్నారు. రోహిత్ రెడ్డి అయిన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ,
ఏపీలోని ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా 11 మంది నిందితులుగా ఉన్న కేసులో కొత్తగా నలుగురి పేర్లు వెలుగులోకి రావడంతో కేసు మరిన్ని మలుపులు తీసుకునే అవకాశం ఉంది. ఎంపీ పుట్టా మహేష్ మినహా మిగిలిన 7గురిని పోలీసులు గత సోమవారం నుంచి ఆదివారం వరకు విచారించగా ఈ కొత్త పేర్లు బయటపడ్డాయి. ఇక అభిషేక్ సింగ్ అదృష్టంపై కేసు. ఈ కేసులో కీలకంగా మారి ప్రస్తుతం పరారీలో ఉన్న డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ ఈ నెల 16 నుంచి కనిపించడం లేదంటూ అతడి తండ్రి రాజేంద్ర నగర్ ఠాణాలో ఫిర్యాదు ఇవ్వడం సంచలనంగా మారింది. అదే రోజున పోలీసుల విచారణకు హాజరైన రోహిత్ రెడ్డి డ్రైవర్ వ్యక్తిగత సహాయకుడు సిలివేరు శరత్ అభిషేక్ సింగ్ గురించిన సమాచారం ఇచ్చాడు. రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే ఓఆర్ఆర్ దగ్గర అభిషేక్ ను కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు వాంగ్మూలం ఇచ్చారు. దీన్ని బట్టి డ్రగ్స్ పార్టీ వెలుగులోకి రావడంతో అభిషేక్ పరారైనట్లు అతడికి రోహిత్ రెడ్డితో ఖచ్చితంగా లింక్ ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అభిషేక్ తండ్రి ఫిర్యాదులోని వివరాల ప్రకారం నా కుమారుడు అభిషేక్ సింగ్ 24 సంవత్సరాలు ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తుంటాడు. 4 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మెడిటేషన్ చేస్తున్నాడు. వృత్తిలో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఇంటికి మాత్రం తిరిగి వస్తాడు. ఈ నెల 16న రాత్రి 10 గంటలకు ఇంట్లోనే ఉన్న అభిషేక్ 17వ తేదీ ఉదయం నుంచి కనిపించడం లేదు. తొలుత స్నేహితులతో వెళ్లాడని భావించిన ఆ రోజు రాత్రికి తిరిగి రాలేదు. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సమీప బంధువులు స్నేహితుల దగ్గర ఆరా తీసిన ఆచూకీ చిక్కలేదు అంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు ఆ పిల్లల నాయన. ఇక 3 రోజుల కస్టడీకి అనుమతి. ఈ కేసులో ప్రధాన నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మలు 3 రోజుల పోలీస్ కస్టడీకి ఉప్పర్పల్లిలోని కోర్టు అనుమతించింది. ఇక సోమవారం సాయంత్రం 4:30 గంటల నుంచి గురువారం సాయంత్రం 4:30 గంటల వరకు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఇక ప్రతిరోజు ఉదయం 6 తర్వాత మాత్రమే విచారించాలని, రాత్రి 7 గంటల తర్వాత విచారణ వద్దని షరతు విధించింది. రోహిత్ రెడ్డి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణకు రాలేదు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న 3 మంగళవారం ఉదయం కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వారి ఫోన్లలోని డేటా, సాంకేతిక అంశాలు, 7 నిందితులైన మొరవినేని రమేష్, వరమాచినేని శ్రవణ్ కుమార్, ఇక నల్లపనేని విజయకృష్ణ 49 సంవత్సరాలు, కౌశిక్ రవి 30 సంవత్సరాలు, తిరువేదుల అర్జున్ రెడ్డి 33 సంవత్సరాలు, సిలువేరు శరత్ కుమార్ 33, ఆర్ ప్రియాంక రెడ్డి 34 సంవత్సరాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సమాచారం సేకరించిన పోలీసులు ఆయా అంశాలపైన 3 ప్రశ్నించనున్నారు. ఇక సిమ్లాలో కొకైన్ కొనుగోలు చేసినట్టు పోలీసులను తప్పుదో పట్టించిన కౌశిక్ రవి తీరును పోలీసులు తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి మిత్రులారా, పైలట్ రోహిత్ రెడ్డి తాండూరుకు ఎమ్మెల్యేగా ఆయన పనిచేయడం జరిగింది. పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఏడాది కాలంగా ఎమ్మెల్యేకి రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సరఫరా కావడం జరుగుతుంది. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో లేదంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదంటే వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు ఏంటంటే మిత్రులారా, ఒక్కడు ఎమ్మెల్యే అయిందనంటే ఎమ్మెల్యే స్టిక్కర్ ఏదైతే ఉంటుందో బండి మీద స్టిక్కర్ వేయడం జరుగుతుందో ఆ ఎమ్మెల్యే దాంతో పాటు వాని పెళ్ళానికి ఒక స్టిక్కర్, వాని తమ్మునికి ఒక స్టిక్కర్, వాని బామ్మార్దికి ఒక స్టిక్కర్, వాని కార్యకర్తలకు స్టిక్కర్ చొప్పున ఎవని బండికి పడితే వాడు ఎమ్మెల్యేని రాసుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఆ స్టిక్కర్ని చూసిన నేపథ్యంలోనే ఏమవుతుందంటే ఒక టోల్ గేట్ల వద్ద కానీ లేదంటే పోలీసులు చెకింగ్ చేసే వద్ద కానీ ఎక్కడ కూడా చెకింగ్లు అనేది వాళ్ళకు ఉండడం లేదు మిత్రులారా. ఇలాంటి డ్రగ్స్ దందా చేసే దొంగలు ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళని దొరికింది కాబట్టి నా దొంగ. కానీ దొరకని దొంగలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, లేదంటే బీజేపీ పార్టీలో కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు. పార్టీలు మనకు ప్రాధాన్యం కావు మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ దొరికినోడు టీఆర్ఎస్ వాడు ఉన్నాడు, అక్కడ ఎంపీ టీడీపీ ఉన్నాడు, ఇంకా ఏ పార్టీలో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. సినిమా స్టార్స్ అంటే ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి బ్లాక్ అద్దాలు, కథ కార్ఖానా, అనేక మంది డ్రగ్స్లో దొరికిన డ్రగ్స్ వాళ్ళ టెస్ట్లో దొరికిన అధికారులు పీకింది మాత్రం ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఇక్కడ జరుగుతున్న తంతును మనం ఏ విధంగా చూడడం జరుగుతుందంటే మిత్రులారా, ఒక్క ఎమ్మెల్యే గాడు ఎవడైనా ఉంటే వాని వెహికల్కి మాత్రమే ఎమ్మెల్యే అనే స్టిక్కర్ ఉండాలి మిత్రులారా. అది కాకుండా ఎమ్మెల్యే కానీ వాని పదవి అయిపోతే వానికి స్టిక్కర్ ఉండదు మిత్రులారా. కానీ పదవి అయిపోయిన తర్వాత కూడా ఆ స్టిక్కర్ అట్లనే ఉంటుంది. పోలీస్ అధికారులు ఏం చేస్తారు మిత్రులారా, ఎంతమంది ఎమ్మెల్యేలను గుర్తుపడతారు? ఒక ప్రాంతానికి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, ఒక సిఐ కావచ్చు, ఒక డిఎస్పీ కావచ్చు, ఒక ప్రాంతంలో విధులు కొన్ని రోజులు నిర్వహించిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా సెక్యూరిటీలో భాగంగా వివిధ ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు కావచ్చు, వివిధ ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో వాళ్ళు ఒక దగ్గర పనిచేసుకుంటూ ఇంకొక దగ్గర 1 రోజు 2 రోజులకు డ్యూటీకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవడు ఎమ్మెల్యే అనే కోణంలో వాళ్ళు చూసే పరిస్థితి ఉండదు, తెలుసుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు, వాళ్ళు గుర్తించే అవకాశం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గాడు అనే స్టిక్కర్ ఉన్న నేపథ్యంలో ఆ బండ్లని చెకింగ్ చేయకుండానే వెళ్ళే పరిస్థితి దాపరిస్తుంది. ఏమనంటే సెక్యూరిటీ కథ కార్ఖానా, ప్రజలు వాళ్ళ దగ్గరకు వస్తారు, వీళ్ళకి సెక్యూరిటీ కావాలనే కోణం. కానీ ఇక్కడ జరుగుతున్న తంతు ఏంటంటే రోహిత్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే,
మాజీ ఎమ్మెల్యే అయిన నేపథ్యంలో ఏడాది కాలంగానే డ్రగ్స్ సరఫరా జరుగుతున్నా పట్టించుకునే నాదులు లేకుండా పోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే స్టిక్కర్స్, ఎమ్మెల్యే స్టిక్కర్స్. ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే పెండ్లానికి, ఎమ్మెల్యే బామ్మార్దికి, ఎమ్మెల్యే కార్యకర్తకు ఈ స్టిక్కర్లు అనేది లేకుండా ప్రభుత్వం కొత్త జీవో తీసుకురా. ఇవాళ రేవంత్ రెడ్డి కొత్త జీవో తీసుకొచ్చింది. ఏంది, తల్లిదండ్రుల నుంచి పట్టించుకోకుంటే ప్రభుత్వ ఉద్యోగాల వేతనం నుంచి కట్ చేస్తాం వేతనం. ఇలాంటి బిల్లులు మంచిదే, మనకు కాదంటారు. కానీ ఎమ్మెల్యే కానీ స్టిక్కర్ వేరేవాడు ఉపయోగిస్తే కూడా వాని మీద కఠినమైన చర్యలు, చట్టప్రకారం చర్యలు తీసుకునేది కూడా చట్టం తీసుకురావాలి. కానీ ఇలాంటి చట్టాలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు తీసుకురారు. ఎందుకు అని అంటే వీళ్ళే కదా స్టిక్కర్ ఉపయోగించేది, వీళ్ళ పిల్లలే కదా స్టిక్కర్ ఉపయోగించేది, వీళ్ళ బామ్మర్దులే కదా స్టిక్కర్ ఉపయోగించేది, ఇలా అన్నదమ్ములే కదా స్టిక్కర్ ఉపయోగించేది. అందుకోసమే ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు ఎప్పుడైతే ప్రభుత్వాలు తీసుకుంటాయో ప్రభుత్వాల పైన ప్రజలకి నమ్మకం అనేది పెరుగుతుంది, గౌరవం అనేది పెరుగుతుంది. లేదంటే ఎమ్మెల్యే గాలే ఈ డ్రగ్స్ దందా చేస్తారు, ఎమ్మెల్యే గాలే నియోజకవర్గంలోని ప్రజలందరినీ కూడా డ్రగ్స్ బానిసలు చేస్తారు, కార్యకర్తలను కూడా బానిసలు చేస్తారు, కార్యకర్తలతో పాటు పార్టీలోని ముఖ్య నేతలు కూడా డ్రగ్స్ కు బానిసలు చేస్తారు పార్టీల పేరుతో. కాబట్టి ఇలాంటి పరిణామాలు రూపుమాపాలంటే విధానపరమైన నిర్ణయాలు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా వెలుగులో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు ఒకసారి చూస్తే, కఠిన సవాళ్లకు రెడీగా ఉండాలి, పశ్చిమాసియా యుద్ధంతో దీర్ఘకాలం గడ్డు పరిస్థితులు తప్పవంటూ మోదీ పేర్కొన్నారు. కోవిడ్ తరహా ముప్పు పొంచి ఉంది, అలర్ట్గా ఉండాలి, సన్నద్ధంగా ఐక్యంగా ఉంటేనే సంక్షోభాన్ని అధిగమిస్తాం. హార్మూజ్ను క్లోజ్ చేయడం ఆమోదయోగ్యం కాదు, ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ప్రమాదం, చర్చలు దౌత్యంతోనే యుద్ధానికి ముగింపు పలకాలి, తప్పుడు ప్రచారం, బ్లాక్ మార్కెటింగ్ ను రాష్ట్రాలు అరికట్టాలి, గల్ఫ్ దేశాల అధినేతలతో మాట్లాడాను, సంక్షోభ నివారణకు కృషి చేస్తున్నాను, లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇంకా బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలి, ఈ సంక్షోభం వల్ల తలెత్తే అంతర్గత భద్రతా అంశాలపైన కూడా అప్రమత్తంగా ఉండాలని మోదీ చెప్పారు. ఇలాంటి పరిస్థితులను స్వార్థపూరిత శక్తులు వాడుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భద్రతా సంస్థలని అప్రమత్తంగా ఉన్నాయని, తీర ప్రాంతం, సరిహద్దు, సైబర్, వ్యూహాత్మక కేంద్రాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తున్నట్టు చెప్పారు. ఓర్పు, నిగ్రహం, అప్రమత్తత పాటించాలని కోరుతూ తప్పుడు ప్రచారాలను చేయడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం లేదా నిల్వ చేయడం ద్వారా ఈ పరిస్థితిని వాడుకోవాలని చూసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. అటువంటి వ్యక్తులపై కఠినమైన నిఘా ఉంచి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన కఠిన పరిస్థితులు దీర్ఘకాలంలో కొనసాగే అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కరోనా సమయంలో దేశం ఏ విధంగా ఐకమత్యంగా నిలబడిందో ఇప్పుడు కూడా అదే రీతిలో యూనిటీగా ఉండాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా యుద్ధం, ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై సోమవారం లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇంధనం, ఎరువులు, జాతీయ భద్రత, ఇతర రంగాలపై పడే ప్రభావంతో పాటు పశ్చిమాసియా ప్రాంతంలో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఉన్న ఆందోళనను ఆయన ప్రస్తావించారు. సాధారణ కుటుంబాలు సాధ్యమైనంత తక్కువ ఇబ్బందులు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ సంక్షోభంపై భారత పార్లమెంట్ నుంచి ప్రపంచానికి ఏకగ్రీవ గొంతుక వినిపించారన్నారు. మానవత్వం, శాంతి పట్ల భారత అచంచల నిబద్ధతను ప్రకటించారు. చర్చలు, దౌత్యం మాత్రమే యుద్ధాలకు పరిష్కార మార్గాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తగ్గించడానికి, యుద్ధాన్ని ఆపడానికి భారత ప్రతి ప్రయత్నం చేస్తుందన్నారు. తాను పశ్చిమాసియాలోని సంబంధిత దేశాల నేతలందరితో మాట్లాడి ఉద్రిక్తతలు తగ్గించాలని, పోరాటాన్ని ముగించాలని కోరినట్లు సభకు ఈ సందర్భంగా మోదీ తెలిపారు. వాస్తవాలకు దూరంగా బడ్జెట్, ఎవరిని మోసం చేయడానికి ఈ లెక్కలంటూ హరీష్ రావు అంటున్నాడు. 2 ఏళ్ల లోటు బడ్జెట్ పెట్టి ఇప్పుడు 3.24 లక్షల కోట్లకు ఎలా పెంచుతారు, ఏ స్కీములను రద్దు చేస్తారో ప్రజలకు చెప్పాలనే డిమాండ్. ఎక్సైజ్ లో ఉన్నట్టుండి 12,000 కోట్ల ఆదాయం ఎలా పెరుగుతుందని ప్రశ్న. హరీష్ కు డిప్యూటీ సీఎం బట్టి మంత్రుల కౌంటర్. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు, ఉద్దర ఇచ్చేది లేదంటున్న ఆయిల్ కంపెనీలు, పూర్తి అమౌంట్ కడితేనే పెట్రోల్, డీజిల్ సరఫరా, పెద్ద మొత్తం చెల్లించలేక కొనుగోలు తగ్గించుకుంటున్న డీలర్లు, పలు చోట్ల మూతపడుతున్న బంకులు, నో స్టాక్ బోర్డులపై సివిల్ సప్లై ఆఫీసర్ల సీరియస్, మూసేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. యాదాద్రి జిల్లాలో 5 బంకులకు నోటీసులు. ఏప్రిల్ 9లోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. కోర్టు ధిక్కరణ కేసులో ఆన్లైన్లో హాజరైన సందీప్ కుమార్ సుల్తానియా ప్రత్యక్షంగా హాజరవ్వకపోవడంపై అసహనం, ఎలా వ్యవహరించాలో తెలియదా అంటూ జడ్జి ఆగ్రహం. శ్రమకు గౌరవం, భవిష్యత్తుకు భరోసా, తెలంగాణ గిగ్ వర్కర్ల బిల్లు 2026కు కేబినెట్ పచ్చజెండా. పేరెంటల్ సపోర్ట్, అడ్వకేట్ ప్రొటెక్షన్, హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లులకు ఆమోదం. ఇక రోహిత్ వేముల చట్టం విధి విధానాల కోసం బట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం. ఈ సెషన్లోని బిల్లులన్నింటికీ ఆమోదం తెలపాలని నిర్ణయం. టీనేజ్ అమ్మాయిలే టార్గెట్, సోషల్ మీడియా అడ్డాగా రెచ్చిపోతున్న నేరగాళ్లు,
ఫ్రెండ్షిప్ పేరుతో యువతులకు వల్ల వ్యక్తిగత ఫోటోలు వీడియోలు సేకరించి మార్ఫింగ్, డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు లైంగిక వేధింపులు, డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు ఫోన్ సైట్లలో పెడతామని బ్లాక్మెయిలింగ్. సోషల్ మీడియా అడ్డాగా సైబర్ నేరగాళ్ళు పోకిరీలు రెచ్చిపోతున్నారు. మరి పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడితే గిట్లనే ఉంటుంది. పరిచయం లేని వ్యక్తులతో ఎందుకు మాట్లాడాలి చెప్పండి? వాడు ఓడో తెలియదు, వాడి బ్యాక్గ్రౌండ్ తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న తెలియదు, వాడోడో తెలియదు, వాడు ఏం చదువుకున్నో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, వాడు ఏం చేసాడో తెలియదు, ఇంతవరకు హత్యలు చేసిన వాడు తెలియదు, ఇంతకుముందుకు అమ్మాయిల మీద అత్యాచారం చేసినది తెలియదు, చోరీలు చేసినా తెలియదు, వాడు దొంగనా తెలియదు, వాడు జైలుకి వచ్చినా తెలియదు, వాడు ఖతర్నాక్ జుట్టు బాగుండి గడ్డం గిడ్డం బాగుండి పర్సనాలిటీ బాగుంటే ఫోటో పెడితే దాని ఫోటో కాకున్నా సరే వేరే ఫోటో పెట్టుకున్నా సరే వాడిని చూసిరంటే కథ మహాయి చాటింగ్ కథ కార్ఖాన తర్వాత జరిగే తంతు ఇదే. ఎందుకు తెలియని వ్యక్తులతోనే ఈ దోస్తానం? సోషల్ మీడియా అడ్డాగా సైబర్ నేరగాళ్ళు పోకిరీలు రెచ్చిపోతున్నారు. నకిలీ ప్రొఫైల్స్, ఫేక్ డీపీలతో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి చాటింగ్ చేస్తూ ఫ్రెండ్షిప్ పేరిట అమ్మాయిలను లోబర్చుకుంటున్నారు. ఈ క్రమంలో అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలు వీడియోలు సేకరించి వాటి సాయంతో బ్లాక్ మెయిలింగ్ దిగుతున్నారు. డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు తాము చెప్పినట్లు వినాలని, లేదంటే తమ వద్ద ఉన్న ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా పోర్న్ సైట్లలో అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోకిరీల ఆగడాలను తల్లిదండ్రులతో చెప్పుకోలేక యువతులు బాలికలు కుమిలిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ పెరిగిపోవడంతో అమ్మాయిలు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లతోనే అంతా. అమ్మాయిలు యువతులకు అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లే శాపంగా మారుతున్నాయి. సైబర్ నేరగాలు పోకిరీలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, స్కైప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అమ్మాయిలకు వల వేస్తున్నారు. ఫీమేల్ అని తెలిస్తే చాలు లైక్లు కొడుతూ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతూ ఫ్రెండ్షిప్ పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యువతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇలాంటి సమస్యల్లో చిక్కుకోవద్దనేది సమాజం అంతా కోరుకుంటుంది. ఎందుకంటే మీరందరూ బాగుండాలి. ప్రధానంగా టీనేజ్ అమ్మాయిలను టార్గెట్ చేసి వారి మొబైల్ నంబర్లకు వాట్సాప్లో వాయిస్ కాల్ చేస్తున్నారు. స్పందించిన బాలికలు యువతులతో చాటింగ్ చేస్తూ వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా ఫ్రెండ్షిప్, తర్వాత బ్లాక్ మెయిలింగ్. యువతులతో చాటింగ్ చేస్తున్న వ్యక్తులు ముందుగా తమపై ఎలాంటి అనుమానం రాకుండా మాయమాటలు చెప్తున్నారు. కొంతకాలం వరకు ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత మెల్లిగా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తూ అమ్మాయిలను లోబరుచుకుంటున్నారు. తర్వాత ఇద్దరు కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. తర్వాత వాటిని చూపిస్తూ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడుతున్నారు. డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు లైంగికంగా వేధిస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఫోటోలు, వీడియోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియా ఫోన్ సైట్లలో అప్లోడ్ చేస్తామని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్కు పంపుతామని బెదిరిస్తున్నారు. ఇలా మోసపోయిన అమ్మాయిలు విషయాన్ని తల్లిదండ్రులు, స్నేహితులకు చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. సజ్జనార్ సిపి, హైదరాబాద్. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో ఫ్రెండ్షిప్ అమ్మాయిల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తుంది. ఇలాంటి ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. టీనేజ్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పిల్లల వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లలో ఎలాంటి యాప్స్ ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఎలాంటి యాప్స్లో ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉన్నారో గమనించాలి. లైక్స్, విషెస్, కామెంట్లను ఆకట్టుకునే చాటింగ్లను నమ్మరాదు. బ్లాక్ మెయిలింగ్ సహా ఇలాంటి వేధింపులకు గురి చేసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే ఈ సందర్భంగా సిపి పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి తెలిసిన వ్యక్తులు కుటుంబ సభ్యులతో, కన్న తల్లిదండ్రులతో ఫోన్ చేసి మాట్లాడడానికి ఈ టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరు అంటలేని మిత్రులారా, లేదంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు తల్లిదండ్రులకి ఇంటికి ఫోన్ చేసి 1 నిమిషం మాట్లాడడానికి వీళ్ళకి టైం ఉండదు, రిస్క్, లేదంటే డ్యూటీలో హెవీ వర్క్, అలసిపోయే తత్వం అని సాకులు చెప్తారు తల్లిదండ్రులతో 1 నిమిషం మాట్లాడడానికి. కన్నీ పెంచి పెద్ద చేసి కష్ట నష్టాల కూర్చి ఉద్యోగాలు చేసేందుకు సహకరించిన తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి మాత్రం టైం ఉండదు. కానీ చాటింగ్లు చేయడానికి, వీడియోలు చూడడానికి, గుర్తు తెలియని వ్యక్తులతో ఫోన్లో మాట్లాడడానికి, వాళ్ళతో ఫోటోలు పంచుకోవడానికి మాత్రం ఫుల్ టైం ఉంటుంది. రాత్రి 1 గంట తెల్లారి వరకు కూడా చాటింగ్లు చేస్తారు. కానీ జరిగే ముప్పు ఎవరికి? మీకే. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ముప్పుకు, ప్రమాదానికి గురి కాకుండా తస్మత్ జాగ్రత్త, ముందస్తు జాగ్రత్త ఉంటే సమాజం అందరూ బాగుంటారు, మీ కుటుంబ సభ్యులు బాగుంటారు, మీ అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. లేదంటే మీరు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలవుతుంది, మానసిక క్షోభ వాళ్ళకి మిగులుతుంది. యువతులు కాబట్టి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ, లేదంటే పెళ్ళిళ్ళు చేసుకుంటూ, మీ పిల్లలతో, తల్లిదండ్రులతో మీరు పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ అంతిమ దశలో వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళకు మిమ్మల్ని ఏ విధంగా అయితే తిండి పెంచి పెద్ద చేయడం జరిగిందో వాళ్ళు చనిపోయే వరకు వాళ్ళని కంటికి రెప్పల తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపైన ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అబ్బాయిలు అయితే ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు, అమ్మాయిలు అయితే ఇలాంటి అంశాలకు లొంగిపోవద్దు, అట్రాక్ట్ కావద్దు అనేది మన స్ఫూర్తిని కోరుకుంటుంది మిత్రులారా.
ప్రైవేటు దిశగా ఆర్టీసీ ప్రణాళికబద్ధమైన కుట్ర, ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు, సొంతంగా ఈవీ బస్సులను కొనకుండా ప్రైవేట్ కంపెనీల ద్వారా అద్దెకు, అప్పుల్లో కూరుకుపోయేలా, ఆపై డిపోలు, వర్క్ షాపులు, కమర్షియల్ కాంప్లెక్స్లు అమ్మకానికి, మహాలక్ష్మి బకాయిలకు అతీగతి లేదు, మొహం చాటేస్తున్న ప్రభుత్వం. మొత్తం కథం చేయాలని చూస్తుంది ఆర్టీసీని, అంతే, ఏం లేదు. ఇంకా పచ్చగా ఉండే చెట్టు పడిపోవాలన్నా ఎండిపోవాలన్నా ఒక్కో కొమ్మను నరకడం, తర్వాత ఆ చెట్టుకు ప్రాణాధారంగా ఉన్న వేర్లను వేరు చేయడంతో ఎంత పెద్ద చెట్టు అయినా పడేయచ్చు. ఇది ప్రకృతి సూత్రం. ఇప్పుడు అదే సూత్రాన్ని తెలంగాణ ఆర్టీసీపై ప్రయోగిస్తున్నారు. ఆర్టీసీకి విభాగాలను ఒక్కొక్కటిగా బలహీనపరుస్తూ చిట్ట చివరికి అప్పుల్లో కూరుకుపోయేలా చేయడం, ఆపై ఆర్టీసీను ప్రైవేట్ పరం చేయాలనే దురాలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతున్నట్లు ఆర్టీసీ కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిండు. కుల సంఘాలు కానీ, లేదంటే యువజన సంఘాలు కానీ, లేదంటే కార్మిక సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, నిరుద్యోగ సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, వీటి అన్నింటిని కూడా కేసీఆర్ మొత్తం నిర్వీర్యం చేసిండు మిత్రులారా. సంఘాలకు సంబంధించిన ముఖ్య నేతలకి డబ్బు ప్రలోభాల, లేదంటే వాళ్ళకి ప్రమోషన్ల, ఇవన్నీ చేసి సంఘాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేసిండు. అవి జర్నలిస్టు సంఘాలు కూడా దాదాపుగా నిర్వీర్యం అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు జర్నలిస్టు సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, నిరుద్యోగ సంఘాలు కానీ, లేదంటే ఇతర ఏ సంఘాలనే మిత్రులారా అధికార పార్టీలకు తొత్తులుగా మారుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో దోస్తానం చేస్తున్నాయి. ఇది ఎవరు చేస్తున్నారు? ఈ సంఘాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి ముఖ్యమైన నేతలు, జిల్లా స్థాయి నేతలు చేస్తూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రమోషన్ల, వాళ్ళ అభివృద్ధి, వ్యక్తిగత అంశాల సమస్యల పరిష్కారమా, లేదంటే కుటుంబ బాగోగుల కోసం పనిచేస్తున్నారు తప్ప సంఘం కోసం వీళ్ళు పని చేయడం లేదు. కాబట్టి ఈరోజు సంఘంలోని సభ్యులందరూ కూడా ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఆ ఇబ్బందుల్లో భాగంగా ఈరోజు ఆర్టీసీ కూడా సర్వనాశనం అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మిక లోకాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ ఘనత ఖచ్చితంగా ముమ్మాటికి కేసీఆర్దే. ఆ విచ్ఛిన్నం చేసి ఎవరు కూడా సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయొద్దు అని చెప్పి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను కూడా తొలగించిన ఘనత మన గౌరవనీయులు ఉద్యమ పార్టీ నేత అని చెప్పుకునే ఈ కేసీఆర్. అందుకోసమే ఆ పార్టీ 10 ఏళ్ల కాలం తర్వాత కనిపించకుండా పోయింది. 10 ఏళ్ల కాలం పాలన తర్వాత పార్లమెంట్ స్థానంలో ఒక సీటు కూడా లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ బలంగా ఉన్న సమయంలో ఉన్న టీడీపీ ఎంపీ స్థానంలో గెలుపొందింది టీఆర్ఎస్ పార్టీ. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 10 ఏళ్ళు అధికారాన్ని కొనసాగించిన తర్వాత ఒక్క సీటు కూడా లేకుండా గుండు సున్నాకు పరిమితమైంది పార్లమెంట్లో. అంటే తెలంగాణ సమాజం నుంచి ఆ పార్టీ ఎంత వ్యతిరేకత మూటగట్టుకుంది, తెలంగాణకి ఎంత అన్యాయం చేసిందనడానికి పార్లమెంట్ ఫలితాలే ఉదాహరణ. అప్పుల్లో కూరుకుపోయిన తర్వాత ఆర్టీసీ వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అమ్ముకునేలా చేసి ఆర్టీసీని గంపగుత్తగా ప్రైవేట్ సంస్థగా మార్చాలని కుట్రపూరితంగా ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తున్నదని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. దీని వెనుక రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేలా వ్యవహరిస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి తెర వెనుక జరిగే ప్రణాళికలు, వాటి ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. స్టేజ్ 1 బలాన్ని తగ్గించడం. దశాబ్దాలుగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు నమ్ముకున్న రవాణా సాధనం ఆర్టీసీ బస్సు. ప్రజల నమ్మకాన్ని ఆర్టీసీ ఎల్లవేళలా నిలుపుకుంటుంది. ఇందుకు ప్రధాన కారణం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల బలం, ఆర్టీసీ బస్సుల బలం. అయితే ఎలాగైనా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని కుట్రపూరితంగా ఆర్టీసీలో కార్మికుల బలాన్ని, అలాగే బస్సుల బలగాన్ని కూడా తగ్గించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందనే ఆరోపణలకు ప్రస్తుత పరిస్థితులు అద్దం పడుతున్నాయి. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీలో మొత్తం ఉద్యోగులు, కార్మికుల సంఖ్య సుమారు 58,000. గడిచిన పుష్కర కాలంలో ఆర్టీసీలో తగ్గిన ఉద్యోగులు, కార్మికుల సంఖ్య 18,000 తగ్గింది. ఇక ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న సిబ్బంది సంఖ్య దాదాపు 40,000 మాత్రమే. గడిచిన పుష్కర కాలంలో ఒక్కసారి కూడా సిబ్బంది రిక్రూట్మెంట్ ను ప్రభుత్వం జరపలేదు. ప్రజా రవాణాలో సేవలు విస్తృతం అవుతున్న సిబ్బందిని మాత్రం పెంచడం లేదు. తాజాగా కేవలం 3,000 సిబ్బంది రిక్రూట్మెంట్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది, కానీ చేయలే. ఇంకా పైగా కార్మిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా ఆర్టీసీ సమస్యలు లేవనైతే ఒక గొంతు వినబడకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందనే అపవాదు ఉంది. ఇక ఒకప్పుడు ఆర్టీసీలో సుమారు 10,000 బస్సులు ఉండేది. ఆ పరిస్థితి ఇప్పుడు పోయింది. కార్మిక లోకం మేల్కోవాలి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలతో పాటు ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులపై ఉంది. రాజకీయ నేతలు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలి. ప్రజా రవాణాకు సురక్షితమైన ఆర్టీసీని రక్షించేలా చర్యలు తీసుకోవాలి. కుట్రపూరితంగా ప్రైవేటీకరణకు తీసుకుంటున్న చర్యలను
గమనించాలి. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను అందుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. ఉదాహరణకు కీలకమైన ఈవీ బస్సులను ఆర్టీసీఏ సొంతంగా కొనుగోలు చేయడం ఇక్కడ ముఖ్యం. దీనివల్ల ఆర్టీసీలో మరింత ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఆదాయం వస్తుంది, సంస్థ బలోపేతం అవుతుంది. అలాగే డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా చిన్నపాటి శిక్షణ ఇప్పించి ఆర్టీసీ వర్క్ షాప్లలో కొత్తగా తయారు చేయవచ్చు. ప్రభుత్వం మొత్తం బకాయిలు చెల్లించాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటే ఆర్టీసీపై కుట్ర ముక్కలైనట్టే. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్మిక లోకం, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఉద్యమించక తప్పదు. ఒత్తిడి తేవాల్సిందే. అప్పుడే ఆర్టీసీకి తెలంగాణ ప్రజలకు ఉన్న అనుబంధం, భరోసా, నమ్మకం కలకాలం నిలిచి ఉంటుంది. లేదంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీకి అన్యాయం చేసినట్లు ఖచ్చితంగా మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఆర్టీసీ సంస్థవే. తర్వాత మెల్లమెల్లగా హైర్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు పర్యావరణ హితం, కర్బన ఉద్గారాల తగ్గింపులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. అయితే దీనికి ఎవరూ వ్యతిరేకం కాకుండా ఎలక్ట్రిక్ బస్సులన్నింటినీ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల నుంచి తెప్పిస్తున్నారు. ఒక్కో ఎలక్ట్రికల్ బస్సుకు కేంద్రం 36 లక్షల గ్రాంట్లు ఇస్తుంది. అయితే ఇలా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ వచ్చేలా చేయడంతో పాటు ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకిస్తున్నారు. ఈవీ బస్సులను నిర్వహించడానికి డ్రైవర్లు, అదేవిధంగా కండక్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, అధికారులను సదరు కార్పొరేట్ సంస్థలే అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంటున్నాయి. దీంతో ఈవీ బస్సులపై ఆర్టీసీ సిబ్బందికే కాదు, సంస్థ కూడా ఆజమాయిషీ లేకుండా పోతుంది. పైగా ఆర్టీసీ డిపోలో అద్దెకిస్తున్న ఈవీ బస్సులను నిలపడానికి ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణాన్ని ఆర్టీసీ కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తుంది. ఇలా ఆర్టీసీని 2 విధాలుగా బలహీనం చేసేలా ప్రస్తుతం చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఫేజ్ 2 నష్టాల్లోకి ఆర్టీసీ. సెకండ్ పాయింట్, ఇప్పటికే ఈవీ బస్సు ఒక్కో కిలోమీటర్ తిరిగితే 40.50 పైసలు జేబీఎం సంస్థకు, కిలోమీటర్కి 60 చొప్పున ఒలెక్ట్రా బస్సులకు ఆర్టీసీ అద్దెగా చెల్లిస్తుంది. ఇందులో ఖచ్చితంగా సదరు కార్పొరేట్ సంస్థకు లాభాల శాతం ఉంటుంది. అది సహజం కూడా. అదే బస్సులను ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేస్తే ఆ లాభాలన్నీ ఆర్టీసీకి వచ్చేవి. పైగా ఒక్కో ఈవీ బస్సును ఆర్టీసీఏ కొనుగోలు చేస్తే కేంద్రం నుంచి 36 లక్షల చొప్పున గ్రాంట్ కూడా ఆర్టీసీకి అంది వచ్చేది. దీంతో ఆర్టీసీ అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉండేది. కానీ కావాలనే ఆర్టీసీ సంస్థ ఈవీ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. రాబోయే 3 ఏళ్లలో సిటీలోని సుమారు 3000 ఈవీ బస్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అటుపై వచ్చే 5-6 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈవీ బస్సులే కనిపించనున్నాయి. ఇక ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చే టెక్నాలజీ ఉన్నప్పటికీ చిన్నపాటి శిక్షణతో ఆర్టీసీఏ వాటిని మార్చుకునే అవకాశం ఉంది. అయినా కొన్ని డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చే ఒప్పందాన్ని ప్రైవేట్ సంస్థలతో చేసుకోవడం వెనుక ఆర్టీసీని మరింత బలహీనం చేసి అప్పుల్లోకి తీసుకువెళ్లడమే ప్రధాన ఉద్దేశంగా కార్మిక సంఘాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇక ఇటు డీజిల్ బస్సులతో ఎక్కువ ఖర్చును అంతిమంగా ప్రజలపైనే మోపాల్సి ఉంటుంది. అంతిమంగా ఆర్టీసీని వీలైనంత అప్పుల్లోకి నెట్టడమే ఉద్దేశంగా కనబడుతుంది. ప్రభుత్వానికి పేరు తెచ్చిపెడుతున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నందున ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించడం లేదు. ఇప్పటికే 2,500 కోట్ల బకాయి ఉంది. దీనికి అంతిమంగా ఆర్థిక భారాన్ని ప్రజలపై, అంటే ప్రయాణికులపై రుద్దాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల్లో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఛార్జీలు పెంచకుండా రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అడ్డుకుంటారు. దీనితో తప్పకుండా ప్రత్యామ్నాయంగా ఆర్థిక వనరులను సేకరించేలా పరిస్థితులు సృష్టిస్తారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఉగాది పండుగ వచ్చిందంటే 3 రోజుల ముందు నుంచి ఉగాది పండుగ అయిపోయాక 3 రోజుల తర్వాత కూడా ఏం చేస్తున్నారు? మొగోళ్ళు ఉంటే మొగోళ్ళ ఛార్జీ 150 ఉంటే 250 చేస్తున్నారు, 250 ఉంటే 350 చేస్తున్నారు ఈ ఆర్టీసీలు. పెళ్ళానికేమో ఫ్రీ, మొగానికేమో డబల్ ఛార్జ్. ఉట్టేప్పుడు ఎవడరా మీ బస్సు ఎక్కేది? ఉట్టేప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతున్నా, ఎవడరా ఎక్కేది? ఊళ్ళో కూలి పోయేటోళ్ళు మీ ఆర్టీసీ బస్సుతో ఏం పని ఉందిరా వాళ్ళకి? కూలి పోయేటోళ్ళు కూలి పోతారు, వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం చేస్తారు. ₹1,00,000 జీతం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు మీరు ఫ్రీ ఇస్తున్నారా? వాళ్ళే ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు మీ ఆర్టీసీ బస్సును తప్ప ఏం ఉపయోగం లేదురా. ₹1,00,000 జీతం తీసుకున్న మహిళకి, ఒక ఉద్యోగునికి ఆర్టీసీ ఫ్రీ ఎందుకురా? దళితులారా, ఎవరికి మేలు చేస్తున్నారా మీరు? డబ్బున్నోనికి మేలు చేస్తున్నారా? కూలి పని చేసుకున్న ఒక కూలి, లేదంటే వ్యవసాయం చేసే ఒక మహిళ, ఒక అమ్మ, ఆమె బస్సు ఎందుకు ఎక్కుతుందా? పొద్దున ఇంటికాడ నుంచి వెళ్తే పొలం కాడికి పోతుంది ఆమె. లేదంటే పొలం లేని వాళ్ళు, వ్యవసాయం లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇంటికాడ నుంచి వెళ్ళి ఎవరి పనిలో ఒక పొలం పనులకు వెళ్ళి ఆడ కూలి పని చేస్తుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేసి 1,00,000, 2,00,000, 5,00,000 జీతం ఉన్న వాళ్ళు ఆర్టీసీ బస్టాండ్లకు వచ్చి బస్సు ఎక్కి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది, ఆఫీస్కి. ఇదిరా మీ కాంగ్రెస్ పార్టీ పాలనకు నిదర్శనం.
ఏమన్నా కూలి పని చేసుకుని హైదరాబాద్లో నివాసం ఉంటున్న భర్తలు ఉంటే, ఊళ్ళోనేమో తల్లి పిల్లలు ఊళ్ళో నివాసం ఉంటే, వీడు కూలి పనికి ముంబైకి హైదరాబాద్కు పోతే ఆడు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టింది ఆలస్యం, లేదంటే పక్క రాష్ట్రంలో కూడా ఇదే దళిద్రం. పండుగ వచ్చిందంటే డబల్ ఛార్జీలు. వాడు ఇంటికి రావాలంటే ఇంటికి వచ్చేలోపే వాడిని జేబు చిల్లు పోతుంది. ఆడ 250 ఉన్న బస్ ఛార్జీ 450, 350 అవుతుంది. 150 హైదరాబాద్ ఉంటే 250, 300 అవుతుంది. ఇదారా మీ కాంగ్రెస్ పార్టీ పాలన? ఫ్రీ బస్ అంటారు. ఏడారా మీ ఫ్రీ బస్ ఇచ్చేది? డబ్బునోళ్ళకు మేలు డబ్బునోళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల రూపాయల జీతం తీసుకున్న వాళ్ళకి మాత్రమే మీ ఫ్రీ బస్ రా. కార్మికులకు గ్రామీణ ప్రాంతాలకు, ఎన్ని గ్రామీణ ప్రాంతాలకి ఇలా మీ ఆర్టీసీ బస్ సౌకర్యం ఉందా? ఒంగూరు మండలం రేవంత్ రెడ్డి సొంత ఊరు ఒంగూరు మండలం సర్వారెడ్డిపల్లి గ్రామం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఊళ్ళ నుంచి బస్సే పోలేదురా ఈ కేసీఆర్ పాలనలో, ఈ రేవంత్ రెడ్డి పాలనలో. ఇంకా మీ ఉచిత బస్సు ఎవరికి ఉపయోగపడుతుందిరా? మా ఊరిలో ఆర్టీసీ బస్సునే చూడలేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు గంటకో బస్సు వచ్చేది. అంటే ఇలా కార్మికులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో, సమస్యల మీద పోరాటం చేయకుండా, ధర్నాలు చేయకుండా కేసీఆర్ చేసినటువంటి నిరంకుశ పాలన వల్ల ఇందిరా పార్క్ వద్ద ఈ ధర్నా చౌక్ తొలగించడం కావచ్చు, ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు కానీ, ప్రజలు కానీ ధర్నాలు, రాస్తారోకలు చేసే సమస్యలు పరిష్కారం కావాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ కానీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలను మొత్తం సర్వనాశనం చేయడం జరుగుతుంది. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ తప్పించుకునే క్రమంలోనే, ప్రజల మైండ్ డైవర్ట్ చేసే క్రమంలోనే మూసీ నది ప్రక్షాళన పేరుతో ఇళ్లను తొలగించడం, ఖమ్మంలో అక్కడ ఇళ్లను తొలగించడం కావచ్చు, లేదంటే గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారంట ఈ దళిత కాంగ్రెస్ పార్టీ. గాంధీ విగ్రహం ఎందుకురా? గల్లీలో గాంధీ విగ్రహం ఉంది, తండల గాంధీ విగ్రహం ఉంది. గాంధీ విగ్రహం ఎందుకురా? మూసీ నది కంపౌండ్ గాంధీ విగ్రహం ఎందుకురా? ఆ గాంధీ విగ్రహానికి పెట్టే ఖర్చు పేద ప్రజలకు పెట్టండి రా. ఆర్టీసీకి సంబంధించిన 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయి కదా, 2,500 కోట్ల బకాయిలు ఆర్టీసీకి ఇయ్యండి రా. మహిళలకు ఫ్రీ అవుతుంది కదా. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక బస్ పాస్ ఇవ్వండి రా, ఒక టికెట్ ఇవ్వండి, లేదంటే ఒక నమూనా ఏర్పాటు చేయండి రా. పేదలకు మాత్రమే ఫ్రీ అయ్యేటట్టు. కానీ ఎవరికి మీరు సహాయం చేస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు మీరు అంటే? డబ్బునోనికి ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న తప్ప వేరే లేదు. ఇక ఇంకొక పాయింట్ చూద్దాం మిత్రులారా. ఇంకొక పాయింట్లో భాగంగా ఏం నడుస్తుంది అంటే స్టేజ్ 4. ఇక 3వ పాయింట్ ఫేజ్ 3 ఆర్టీసీ ఆస్తుల లీజులు, అమ్మకాలు. ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. కమర్షియల్ కాంప్లెక్స్లు, భూములు, వర్క్షాపులు, డిపోలు, యంత్రాలు, ఇలా ఎంతో విలువైన ఆస్తులు ఆర్టీసీకి ఉన్నాయి. వీటి విలువ ప్రస్తుత బహిరంగ మార్కెట్లో 1000 కోట్లు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్టీసీ సంస్థ మరింత అప్పులో కూరుకుపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీకి చెందిన పలు ఆస్తులను లీజుకు అవసరమైతే అమ్మకానికి తెరలేస్తుందని కార్మికులు అంటున్నారు. అంటే అప్పులు తీర్చడానికి ఆర్టీసీ ఆస్తులను లీజుకి ఇవ్వడం, లేదంటే అమ్మేసే పరిస్థితులను సృష్టించి మెల్లమెల్లగా అన్యాక్రాంతం చేసే ప్రణాళిక నడుస్తుందని వారు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ అప్పులు కూరుకుపోవడంతో ఎలాంటి రుణాలు ఇవ్వలేని పరిస్థితులు సృష్టిస్తారు. దీంతో ఆర్టీసీ ఆర్థికంగా పూర్తిగా బలహీనం అవుతుంది. బస్సులు తిప్పలేని పరిస్థితులు నెలకొంటాయి. కేవలం ప్రైవేట్ అద్దె బస్సులు దిక్కవుతాయి. డీజిల్ బస్సులని అరకొర తప్పితే మూలకు పడే పరిస్థితి వస్తుంది. దీంతో అవి కూడా పనికిరాని విధంగా తయారవుతాయి. దీంతో సంస్థ ఆర్థిక పరిస్థితి మరింత కూనరిల్లుతుంది. ఇక సంస్థ కూలబడడం ఖాయం. తామేం చేయలేమంటూ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేట్ పరం చేయడమే దీనికి సరైన పరిష్కారంలా ప్రచారంలోకి తెస్తారు. అంతిమంగా అందుకు రంగం సిద్ధం చేస్తారు. ఇక 4వ అంశాన్ని చూస్తే, అయితే ఇంత పెద్ద ప్రజా రవాణా వ్యవస్థను సామాన్యులు, ప్రైవేట్ కంపెనీలు నిర్వహించగలవు అంటే అందుకు మొదటి నుంచి ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆర్టీసీ కార్మికులు బలంగా చెప్తున్నారు. బస్సులను, ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లు, వర్క్ షాప్లను ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేలా మార్గదర్శకాల నిబంధనలు రూపొందిస్తారని వారు అంటున్నారు. ప్రజా రవాణాలో అనుభవం ఉండాలని, వారి వద్ద తగినంత సిబ్బంది ఉండాలని, కనీసం బస్సులను సొంతంగా నడిపి కలిగి ఉండాలని ఇలా ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా నిబంధనలు రూపొందిస్తారు. ఇప్పటికే ఈవీ బస్సులను ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేయకుండా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ద్వారా తయారు చేయించి ఆర్టీసీకి అద్దెకు మాత్రమే ఇస్తున్నారు. అంటే ప్రజా రవాణాలో అనుభవం వస్తుందన్న మాట. ఇప్పుడు వచ్చిన సుమారు 500 బస్సులు, భవిష్యత్తులో వచ్చే వేలాది ఈవీ బస్సులన్నీ ప్రైవేట్ సంస్థలు. అంటే ఆయా కార్పొరేట్ సంస్థలకు సొంతంగా బస్సులు ఉన్నవే. తగినంత సిబ్బంది కూడా ఉండాలని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నడుపుతున్న, భవిష్యత్తులో నడిపించనున్న ఈవీ బస్సుల నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని సదరు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంటున్నాయి. అంటే ఈ నిబంధనలు కూడా సంస్థలకు అనుకూలంగా ఇప్పటి నుంచి సిద్ధం చేసుకుంటున్నాయన్నమాట. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, రాజకీయ పార్టీల నేతలు తల్లో చేయి వేసి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రజా రవాణా వ్యవస్థలను చేపట్టేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. దీంతో పని సులువు అవుతుంది. ఇక స్టేజ్ 5 5వ పాయింట్ చూస్తే, ఆర్టీసీ సిబ్బందికి రామ్. బస్సులు లేకుండా
ఆస్తులు లేకుండా అసలు సంస్థనే లేకుండా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులను కూర్చోబెట్టి ప్రభుత్వం జీతభత్యాలు ఇస్తుందా అంటే ఇవ్వదు. పోనీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తుందా అంటే అది లేదు. అపాయింట్మెంట్ డే కూడా అపాయింటెడ్ డే కూడా ప్రకటించడానికి ప్రభుత్వానికి 2.5 సంవత్సరాల సమయం కూడా సరిపోలేదంటే ప్రైవేటీకరణ ప్రభావాన్ని అర్థం చేసుకోవాలని కార్మికులు బలంగా చెబుతున్నారు. దీంతో ఆర్టీసీ ఆస్తులన్నింటి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు చౌకగా అప్పగించి వచ్చిన నిధుల్లోంచి అప్పుడు ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు సెటిల్మెంట్ చేసి శాశ్వతంగా ఇంటికి పంపించేస్తుంది. దీంతో ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రణాళిక సంపూర్ణంగా అమలైనట్లు అవుతుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల చేతికి వచ్చిన తరువాత తెర వెనుక రాజకీయ పార్టీల నేతల ఎన్నికల ఖర్చుల నిమిత్తం భారీగా ముడుపులు ముడతాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. 1000 కోట్ల విలువైన భూములు, ఆస్తులు, వర్క్షాప్లను చాలా చౌకగా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల చేతికి అప్పగించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థను కూడా అప్పనంగా అప్పగించేలా కుట్రపూరితంగా ప్రణాళికలు రచించి విజయవంతంగా అమలు చేసినందుకు గాను ఎన్నికలకు కావాల్సిన నిధులు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు భారీగా ముడుపులో ముట్టజెపుతాయని వారు అనుమానిస్తున్నారు. తెర వెనుక జరిగేదంతా ఇదేనంటూ తేల్చి చెప్తున్నారు. ఇక ప్రస్తుతం 2వ స్టేజ్ నడుస్తుంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉద్యోగులు కార్మికులు ఏడాది తగ్గిపోతున్నారు. మొత్తము 5 స్టేజ్లు ఉంటే 5 స్టేజ్లో ప్రస్తుతం 1వ స్టేజ్ అయిపోయింది, 2వ స్టేజ్ నడుస్తుంది. ఇక 3 స్టేజ్లు నడిస్తే ఖతమైపోతుంది ఆర్టీసీ. ఇప్పటికే ఆర్టీసీలో ఉద్యోగులు కార్మికులు ఏడాది తగ్గిపోతున్నారు. విడతల వారీగా ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నారు. సొంతంగా ఈవీ బస్సులను కొనుగోలు చేసే అధికారాన్ని ఆర్టీసీకి ఇవ్వడం లేదు. డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చే అవకాశాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల నుంచి ఈవీ బస్సులను అద్దెకు తెచ్చుకుంటున్నారు. కేంద్రం నుంచి వచ్చే 36 లక్షల గ్రాంట్ గా ప్రైవేట్ సంస్థల జేబుల్లోకి వెళ్తుంది. ఈవీ బస్సుల నిర్వహణకు సిబ్బందిని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంటున్నాయి. ఇక ఈవీ బస్సుల ఛార్జింగ్ కు అదేవిధంగా నిలిపేందుకు సంరక్షణకు ఆర్టీసీ డిపోలను వాడుకుంటున్నాయి. ఇందుకు ఎలాంటి అద్దె చెల్లించడం లేదు. పైపెచ్చు ఛార్జింగ్ స్టేషన్లను ఆర్టీసీ సొంతంగా కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేయాలి. అప్పులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని చిన్నపాటి ఆస్తులు, వర్క్ షాపులు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదు. మొత్తం అప్పులు 13,000 కోట్లకు పైగా చేరుకున్నాయి. ఇవన్నీ లోతుగా గమనిస్తే పరిస్థితులను విశ్లేషిస్తే పైన చెప్పినట్లుగా ఒక్కో స్టేజ్ ప్రకారం ఆర్టీసీని కుట్రపూరితంగా ప్రైవేటీకరణ చర్యలు తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఆర్టీసీ కార్మికులు సిబ్బంది కూడా ఇదే అంటున్నారు. ప్రస్తుతం 2వ స్టేజ్ లో ఆర్టీసీ ఉందని వారు అంటున్నారు. అంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ మళ్ళీ వచ్చే టీఆర్ఎస్ పార్టీ కానీ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ క్రమం తప్పకుండా చేస్తూ ఆర్టీసీ నిర్వీర్యం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ లేకుండా చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న పార్టీలు అన్ని కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది సుస్పష్టం. కాబట్టి చైతన్యంతోనే, గ్రూపులతోనే, లేదంటే సంఘాలతోనే, లేదంటే యూనియన్లతోనే సమస్యల పరిష్కారం అవుతాయి. కాబట్టి పోరాడితేనే సమస్యల పరిష్కారం అవుతాయి. కాబట్టి ఆర్టీసీ యాజమాన్యానికి సంబంధించి ఆర్టీసీ సంఘంలో పనిచేసే కార్మికులందరూ కూడా మళ్ళీ ఒక్కతాటిపైకి రావాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ విధంగా కీలక పాత్ర పోషించడం జరిగిందో అదే విధంగా కీలక పాత్ర పోషించే ఆర్టీసీని రక్షించేందుకు, తమ కుటుంబాలను రక్షించేందుకు ముందుకు రావాలి. తెలంగాణలో సబ్బండ వర్గాలు కూడా ఆర్టీసీ కార్మికులు ఖచ్చితంగా అండగా ఉంటాయనేది సుస్పష్టం మిత్రులారా. లేదంటే ఆర్టీసీని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కుగా మారి సర్వనాశం చేయడం ఖాయం. Thank you.